మహాదేవ చరిత్ర. ఇంట్రో. సృష్టి ఆరంభంలో అహంకారం పెరిగినప్పుడు దేవతలకే మార్గం చూపిన ఒక మహా రహస్యం ఉంది. అదే లింగోద్భవం, అదే పరమశివుని మహిమ. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం శివుని వైభవం, పార్వతి తపస్సు మరియు శివపార్వతుల దివ్య కళ్యాణం. సీన్ 1. బ్రహ్మ మరియు విష్ణువు వాదన. ఒకసారి సృష్టికర్త బ్రహ్మ మరియు స్థితికర్త విష్ణువు మధ్య ఎవరు గొప్ప అనే వివాదం మొదలైంది. నేనే సృష్టికర్త అని బ్రహ్మ గర్వంతో అన్నాడు. నేనే లోకాన్ని కాపాడేవాడిని అని విష్ణువు ప్రతివాదించాడు. వారి అహంకారం పెరిగి విశ్వాన్ని కంపించే స్థాయికి చేరింది. సీన్ 2. అగ్ని స్తంభం. అప్పుడు అకస్మాత్తుగా వారి మధ్య ఒక అనంతమైన అగ్ని స్తంభం ప్రత్యక్షమైంది. ఆ స్తంభానికి మొదలు లేదు, చివర లేదు, అది అనంతం, అది శివుని తత్వం. సీన్ 3. విష్ణువు ప్రయత్నం. విష్ణువు వరాహ అవతారం ధరించి ఆ స్తంభం అడుగు కోసం భూమిలోకి దూసుకెళ్లాడు. ఎంత వెతికినా ఆ ఆది దొరకలేదు. చివరికి వినమ్రంగా ఓటమిని అంగీకరించాడు. సీన్ 4. బ్రహ్మ ప్రయత్నం. బ్రహ్మ హంస రూపం తీసుకుని ఆకాశం వైపు ఎగిరిపోయాడు. కానీ అతనికి కూడా ఆ అంతం కనిపించలేదు. సీన్ 5. అబద్ధం. ఆ సమయంలో ఒక మొగలి పువ్వు ఆకాశం నుండి కిందకు వస్తోంది. దానిని సాక్ష్యంగా పెట్టుకుని బ్రహ్మ అబద్ధం చెప్పాడు. నేను కొనను చూశాను అని గర్వంగా ప్రకటించాడు. సీన్ 6. శివుడు ప్రత్యక్షం. అప్పుడు ఆ అగ్ని స్తంభం నుండి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. అతని 3వ కన్ను జ్వలిస్తోంది. విశ్వాన్ని కంపించే శక్తి. అబద్ధం చెప్పిన బ్రహ్మను శివుడు శపించాడు. నీకింకా లోకంలో పూజలు ఉండవు అని. మొగలి పువ్వు కూడా పూజకు అర్హం కాదు అని నిర్ణయించాడు. అప్పుడే శివుడు లింగ రూపంలో వెలిశాడు. దీనినే మనం లింగోద్భవం అంటాం. సీన్ 7. పార్వతి జననం. కాలం గడిచింది. సతీదేవి తిరిగి హిమవంతుని ఇంట పుట్టి పార్వతిగా అవతరించింది. ఆమె లక్ష్యం ఒక్కటే, శివుని పొందడం. సీన్ 8. తపస్సు. పార్వతి కఠినమైన తపస్సు ప్రారంభించింది. మొదట పండ్లు, తర్వాత ఆకులు, చివరికి గాలినే ఆహారంగా తీసుకుంటూ 1000 సంవత్సరాలు శివుని ధ్యానం చేసింది. ఆమె భక్తి, ఆమె తపస్సు విశ్వాన్నే కదిలించింది. సీన్ 9. శివుడి పరీక్ష. శివుడు ఆమెను పరీక్షించాలనుకున్నాడు. ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో వచ్చి, ఆ శివుడు శ్మశానంలో ఉంటాడు, పాములను ధరిస్తాడు, అతడిని ఎందుకు కోరుకుంటావు అని అడిగాడు. అప్పుడు పార్వతి కోపంతో, నా స్వామి గురించి అపశబ్దాలు వినలేను అని చెప్పింది. సీన్ 10. నిజరూపం. ఆమె భక్తికి మెచ్చిన శివుడు తన నిజరూపంలో ప్రత్యక్షమయ్యాడు. నీ భక్తి నన్ను కదిలించింది అని ఆమెను అనుగ్రహించాడు. సీన్ 11. కళ్యాణం. హిమవంతుని రాజ్యంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. దేవతలు, గంధర్వులు అందరూ ఆనందంగా పాల్గొన్నారు. సీన్ 12. బరాత్. శివుడి పెళ్లి ఊరేగింపు మాత్రం విచిత్రంగా ఉంది. భూతాలు, ప్రేతాలు, గణాలు అందరూ నాట్యం చేస్తూ వచ్చారు. అది భయంకరంగా కనిపించినా అది దివ్యమైన ఆనందం. సీన్ 13. కుమారస్వామి. తర్వాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు. అతడే తారకాసురుడిని సంహరించి లోకాన్ని కాపాడాడు. ఎండింగ్. సీన్ 14. శివుడు అంటే లయం, కానీ అదే సమయంలో కరోనా కూడా. తలపై గంగా, మెడలో పాము, 3వ కన్ను. ప్రతి రూపం వెనుక ఒక గొప్ప అర్థం ఉంది. లోక కళ్యాణం కోసం విషాన్ని కూడా మింగిన త్యాగమూర్తి. అందుకే ఆయనను
భోళా శంకరుడు అంటారు. గంట అవుట్రో కాల్ టు యాక్షన్. ఓం నమః శివాయ. ఈ దివ్య కథ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మహాదేవ కథల కోసం మాతోనే ఉండండి.